మీ దగ్గర 20,000 బడ్జెట్ ఉండి ఏ మొబైల్ కొనాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ మధ్య మొబైల్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి, మీకు తెలిసిన విషయమే. 20,000 లోపు చాలా మొబైల్స్ ఉన్నాయి. కానీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను మంచి ఒక టాప్ 5 మొబైల్స్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అవుతుంది. అయితే 20,000 లోపు మనం ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 5G. ఇది 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి డిస్ప్లేనే అని చెప్పాలి. మీరు వీడియో చూస్తున్నప్పుడు, మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 80 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ప్రైస్లో ఇది ఒక మంచి కెమెరాస్ అనేసి చెప్పాలి. మీరు డే లైట్లో ఫొటోస్ తీస్తున్నప్పుడు కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ నైట్ టైంలో మాత్రం ఈ కెమెరాస్ అంత మంచిగా పర్ఫామ్ అయితే చేయదు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. మీకు అప్పుడప్పుడు గేమింగ్ ఆడుకోవడానికి ఈ ప్రాసెసర్ అయితే సరిపోతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీకు 40 to 50 మినిట్స్లో 0 నుంచి 100% ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. నార్మల్గా యూజ్ చేస్తే మీకు ఈ బ్యాటరీ అనేది 3 days వరకు వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 18,999 ఉంది. మీకు కార్డ్ ఆఫర్స్ తోటి ఇంకా తగ్గచ్చు. ఒకసారి మీరు కొనాలనుకుంటే మీరు కొనేటప్పుడు ఏమైనా బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఈ వీడియో చేస్తున్న సమయానికైతే 18,999 ఉంది. లిస్ట్లో సెకండ్ మొబైల్ వచ్చేసి మోటో G67 పవర్ 5G. ఇది ఒక మంచి ప్రీమియం లుక్తో వస్తుంది. ఈ ప్రైస్లో ఇంత మంచి లుక్ ఉన్న మొబైల్ అంటే ఇదే. ఇది 6.7 ఇంచ్ LCD డిస్ప్లేతో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 80 MP వైడ్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫ్రంట్ కెమెరా ఎక్కువ ఎంపీ ఉన్నదంటే ఈ మొబైల్లోనే. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, ఛార్జింగ్ కావడానికి అయితే టైం తీసుకుంటుంది ఈ మొబైల్లో. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రాసెసర్లో వస్తుంది. ఇది ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు గేమింగ్స్ ఆడుకోవడానికి కానీ దానికి మాత్రము ఈ ప్రాసెసర్ అయితే యూజ్ కాదు. కానీ ఈ మోటోలో LCD డిస్ప్లే యూజ్ చేశారు. ఇది ఒక్కటే నాకు ఇందులో నచ్చని విషయం. ఇది అమెజాన్లో 16,000 లోపు వస్తుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనేటప్పుడు బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో చూడండి, మీకు ఒక 1500 వరకు డిస్కౌంట్ అయితే రావచ్చు. ఇక లిస్టులో థర్డ్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ 36 5G. ఎవరైనా సామ్సంగ్ ఫ్యాన్స్ ఉండి నాకు సామ్సంగ్లోనే మొబైల్ కావాలంటే 20,000లో ఇది ఒక మంచి మొబైల్ ఆప్షన్ అవుతుంది. ఇది 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో పిక్చర్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్, అసలు చాలా బాగుంటుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలతో వస్తుంది. 50 MP, 80 MP, 2 MP కెమెరాస్తో వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 MP ఉంటుంది. కానీ 20,000లో మంచి కెమెరా ఉన్న మొబైల్ ఏదైనా ఉందంటే అది ఈ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. నైట్ టైం కానీ డే టైం కానీ మీరు ఎప్పుడైనా కానీ మీకు ఫోటో తీస్తున్నప్పుడు, వీడియో తీస్తున్నప్పుడు కానీ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రైస్లో మీకు మంచి కెమెరా మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ యూజ్ చేశారు, ఎక్సినోస్ ప్రాసెసరు. ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మీకు 6 years వరకు వస్తాయి. మీకు 2031 వరకు కంటిన్యూస్ అప్డేట్ వస్తుంది. మీకు లాంగ్ టర్మ్కి ఈ మొబైల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లిస్ట్లో ఫోర్త్ మొబైల్ వచ్చేసి ఒప్పో K13 5G. ఇది 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 HD రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 4 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మీరు లైట్గా గేమ్ కూడా ఆడుకోవచ్చు. ఇందులో 7000 mAh బ్యాటరీ ఇందులో ఉంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. కెమెరా విషయానికి 50 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇందులో డీసెంట్గానే వస్తాయి. కాకపోతే నైట్ మాత్రం ఇందులో మనము కాంప్రమైజ్ కావాల్సిందే ఫోటో క్లారిటీ విషయాలు.
ఈ మొబైల్లో హైలైట్ వచ్చేసి బ్యాటరీ ప్లస్ డిస్ప్లే. మీకు నార్మల్ యూసేజ్కి మాత్రం ఈ మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్లో ఇది 19,000 బిలోలో వస్తుంది. మీకు కొనేటప్పుడు ఏదైనా కార్డ్ ఆఫర్స్ ఉంటే అప్లై చేసుకుంటే ఒక 1,500 వరకు మీకు డిస్కౌంట్ అయితే రావచ్చు. ఈ ప్రైస్లో ఇది ఒక మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయంలో, డిస్ప్లే విషయంలో ఒప్పో K13 అనేది చాలా బాగుంది. ఇక మన లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7 5G. ఇది డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక మంచి డిస్ప్లే. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు పిక్చర్ క్లారిటీ కానీ వీడియో క్లారిటీలో అస్సలు కాంప్రమైజ్ కాదు. చాలా బాగుంది ఈ మొబైల్లో. 50 MP మెయిన్ కెమెరా, 20 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్న మొబైల్లో సామ్సంగ్ తర్వాత మంచి కెమెరా మొబైల్ అంటే ఇదే. ఇందులో 5500 mAh బ్యాటరీ ఉంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీకు గేమింగ్స్ కానీ ఇది మాత్రం యూజ్ కాదు. కాకపోతే మీకు మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ మాత్రం ఇందులో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 19,000 బిలో ఉంది. మీకు ఏదైనా కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే మీకు ఒక 1,500 వరకు డిస్కౌంట్ అయితే రావచ్చు. ఇప్పటివరకు చెప్పుకున్న మొబైల్స్లో మీరు ఒక మంచి మొబైల్ పిక్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, గేమ్స్ ఆడతాము, మంచి బ్యాటరీ కావాలి, డిస్ప్లే కావాలంటే మీకు సూట్ అయ్యే మొబైల్ రియల్మీ P45 5G. లేదు మేము గేమ్స్ ఆడము, నాకు ఓన్లీ మంచి ఛార్జింగ్, మంచి బ్యాటరీ, మంచి లుక్ ఉంటే సరిపోతుంది అనుకుంటే మీకు ఒప్పో K13 మోటో 67 పవర్ 5G. లేదు నాకు బ్రాండ్ మొబైల్ కావాలి అని అంటే మీరు సామ్సంగ్ 36కి వెళ్ళొచ్చు. ఇందులో మంచి కెమెరా, డిస్ప్లే మాత్రం మంచిగా ఉంటుంది. 6 years వరకు అప్డేట్ అయితే వస్తాయి. కాకపోతే 5000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఛార్జ్ పెడుతున్నప్పుడు ఛార్జ్ కావడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది సామ్సంగ్లో. ఒకవేళ మీరు నార్మల్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి, సోషల్ యాప్స్, వీడియోస్, అప్లికేషన్స్ యూజ్ చేసుకోవడానికి మీరు పోకో X7కి వెళ్ళొచ్చు. ఒకవేళ 20,000లో మీరైతే ఈ 5 మొబైల్స్లో ఏ మొబైల్ కొంటారో కింద కామెంట్లో చెప్పండి. సీ యూ.